నా బ్రెయిన్ అంతా ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ మార్క్‌లో అయితే రన్ అవుతుంది. ఆ క్వెషన్ మార్క్ వచ్చేసి ఏంటంటే, దాంతో పాటు ముందులాగా ప్రాంక్ వీడియోస్ చేయమంటారా? ఈ ఫ్యామిలీ కంటెంట్ చేయమంటారా? తనకి అన్నీ వచ్చుంటే మొత్తానికి నన్ను అందులో చేయి కూడా పెట్టనివ్వదు. బయటికి వెళ్తేనే మనకి వీడియోస్ అనేవి వస్తాయి. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సురేష్ అఫీషియల్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోకి ఒక సర్టెన్ టాపిక్ అంటూ ఉంది, అలా అని లేదని చెప్పలేను. బట్ కాకపోతే వీడియో వచ్చేసి ఏంటంటే, నా బ్రెయిన్ అంతా ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ మార్క్‌లో అయితే రన్ అవుతుంది. ఆ క్వెషన్ మార్క్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ జిమ్ కంటెంట్ నేను చేస్తున్నాను కదా ఇప్పుడు 100 డేస్ జిమ్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ వీడియోస్ ఎలా ఉన్నాయి? అసలు మీకు ఆ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా? దీనికన్నా ముందు వీడియోస్ బాగున్నాయా? లేదంటే ఆ వీడియోస్‌తో పాటు ఈ వీడియోస్ చేయమంటారా? అన్న ఒక బ్రెయిన్ అంతా అందులో మునిగిపోయి ఉండిపోయింది ఇంకా. అండ్ ఇప్పుడు వీడియో కూడా ఏంటంటే, మనం దానికోసం అసలు మీతో నేను అడుగుదాం, మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుదాం అని చెప్పేసి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు. పైగా లాంగ్ వీడియో చేసి లాస్ట్ వీడియో అది తొలి ఏకాదశం ముక్కోటి ఏకాదశికో వీడియో చేసాం. ఆ వీడియోవే లాస్ట్. అండ్ ఇప్పుడు వీడియో ఏంటంటే, అసలు మీకు జిమ్ వీడియోస్ బాగున్నాయా లేదా అన్నది ఒక టాపిక్. దాంతోపాటు ముందులాగా ప్రాంక్ వీడియోస్ చేయమంటారా? ఈ ఫ్యామిలీ కంటెంట్ చేయమంటారా? అలాగే చిన్న చిన్న వ్లాగ్స్, పైగా మేమిద్దరం ఫన్నీ వీడియోస్ కూడా చేసేవాళ్ళం. అవి కూడా చాలా బాగా రీచ్ వెళ్ళేవి. అవి చేయమంటారన్న ఒక డౌట్తో అయితే నేను మొత్తం, పైగా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో కామెంట్ చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తే వీడియోస్ అంటే మీకు నచ్చుతున్నాయా లేదా, అందులో ఇంకా ఏమన్నా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అంటే వీడియో బాగోవడం లేదా బాగుందా లేదా అని చెప్పేసి నాకు తెలుస్తుంది. అదే నేను అడుగుదామని చెప్పేసి మిమ్మల్ని వీడియో చేస్తున్నాను ఈరోజు. అలా కాదు, లేదంటే ఇప్పుడు చేస్తున్న వీడియోలు వేరేగా చేయండి, ఇలా చేస్తే బాగుంటాయి, లేదంటే ఆ వీడియోస్తో పాటు ఈ వీడియోస్ కూడా చేయండి అని చెప్తే నాకు కూడా ఏదో ఒక చిన్న హ్యాపీనెస్. అంటే మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటే నాకు ఏం చేయాలనేది కూడా నాకు థాట్ వస్తుంది. నేను ఈ జిమ్ ఛాలెంజ్ కూడా అంటే ఇది ఒక కంటెంట్, కాకపోతే ఇది నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇది మెయిన్ అంటే మెన్స్ ఇలా యూత్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది ఇది జిమ్ కంటెంట్. చాలామంది బాగున్నాయని చెప్తున్నారు జిమ్ కంటెంట్. బట్ కాకపోతే నాకు మా మమ్మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ ఇంకా వీడియోస్ చేద్దాం అంటున్నారు. నాకేమో టైం సరిపోవట్లేదు. ఈ జిమ్ వీడియోలు చేస్తున్నప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతాను జిమ్కి, ఇంటికి వస్తాను 9 అవుద్ది మ్యాక్సిమం. ఫ్రెష్ అప్ అయ్యి ఈ లోపు ఆ జిమ్ వీడియో ఎడిట్ చేయడం మొదలు పెడతాను. అలా మధ్యాహ్నం ఇంక టైం అలా గడిచిపోతుంది రోజు అంతా. ఈ లాంగ్ వీడియోస్ చేయనందుకు చాలా ఉన్నాయి, ఈ వీడియో చేయాలి అని చెప్పేసి. బట్ కాకపోతే వీడియో తీయడం మనమే, థంబ్నెయిల్ నేనే చేయాలి, అలానే వీడియో ఎడిటింగ్ కూడా నేను చేసుకుంటాను. ఇప్పుడు ఈ మధ్యలో తనకైతే ఇవి నేర్పించాను, థంబ్నెయిల్స్ చేయడం చేస్తుంది. లాస్ట్ టైం మేము గుడికి వెళ్ళిన వీడియో కూడా తనే చేసింది, అది థంబ్నెయిల్. అదే తన కూడా హెల్ప్ చేస్తుంది మ్యాక్సిమం. నాకు తనకి అన్నీ వచ్చుంటే మొత్తానికి నన్ను అందులో చేయి కూడా పెట్టినది. మనం ఓన్లీ వీడియోలు తీయడమే, అది ఒకటే మనకి. పోన్లే ఇది పక్కన ఎట్టండి. ఇప్పుడు అసలు మీకు ఏ వీడియోలు నచ్చితే కామెడీ వీడియోస్ చేయమంటే కామెడీ వీడియోస్, దీంతోపాటు కామెడీ వీడియోలు చేస్తాం. ప్రాంక్ వీడియోలు బోల్డ్ ఉన్నాయి చేయనందుకు. మా డాడీ మీద ఎన్ని బోల్డ్ వీడియోలు ప్లాన్ చేసాం మొత్తం, ఆ వీడియోలు కూడా చేస్తాం. అండ్ ఇప్పుడు వీడియోస్ మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు, ఫ్రెండ్స్ బోల్డ్ మంచి చూస్తున్నారు. ఇప్పుడు ఇది క్వశ్చన్ మీకు అడుగుతున్నాను, మీరే క్వశ్చన్ చేయకపోతే నన్ను ఇంకా బయట పర్సన్స్ నాకు ఎలా క్వశ్చన్ చేస్తారు? బాగుందా లేదా అని చెప్పి ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు నాకు.
ఇప్పుడు ఇంక వర్క్ ఏమీ లేదు, ఇంక ఓన్లీ ఫుల్ యూట్యూబ్ ఒకటే. మీరందరూ నాకు సపోర్ట్ చేయలేదని కాదు, నాకు సబ్స్క్రైబ్ మన ఛానల్కి, ఈ ఛానల్ మన అందరిదేని. ఇంకా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 50% సపోర్ట్ అయితే ఇచ్చారు నాకు. ఇంకా నాకు అంటే ఇంకో 50% సపోర్ట్ ఎలా అంటే, నాకు మీరు కామెంట్ చేసి కొన్ని సజెషన్స్ ఇస్తే నాకు ఇంక ఫుల్ మీరు సపోర్ట్ చేసినట్టే మనకి. ఎందుకంటే బాగుంటాయి, ముందు మంచి మంచి వీడియోస్ చేద్దామని అనుకున్నాం. మొన్న అసలు ఇంకా మంచి వీడియోలు చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం బయటికి వెళ్తేనే మనకి వీడియోస్ అనేవి వస్తాయి. ఇంట్లో కూడా చెయ్యొచ్చు, చేయకూడదని కాదు, బట్ కాకపోతే ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి వర్క్ చేయాలంటున్నాయి, తన ఇంట్లో కూడా తను బిజీగా ఉంటుంది. అలా అని చెప్పి అత్తమాటలు వీడియోస్ అంటే వాళ్ళు కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, వాళ్ళు రిలీఫ్ అవుతూ ఉండాలి. అందుకనే నేను ఒక్కనే ఈ జిమ్ కంటెంట్ చేద్దాం అని చెప్పేసి అందులోనే ఇంకా అదైతే స్టార్ట్ చేశాను. ఈ జిమ్ కంటెంట్ కూడా షార్ట్ వీడియోస్ కాకుండా ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతున్నాను నేను. మన ఛానల్కి ఇన్స్టా కూడా సేమ్ ఇదే, యువర్ సురేష్ ఆఫీషియల్ అని ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేశాను. దానికి కూడా ఫాలో చేయండి మీరు అందరూ, ప్లీజ్ ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను నేను. జిమ్ ఛాలెంజ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చైనా వద్దా అని కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నేను చెప్పింది అర్థమై ఉంటే కనుక నాకు ఓన్లీ ఒక రిక్వెస్ట్, కామెంట్లో చెప్పండి అసలు ఏం చేయమంటావు ఏంటి అని చెప్పేసి. నాకు మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. నేను అంటే ముందు చేసిన కంటెంట్ మీకైతే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పడం, అలాగే నాకు కనిపించినప్పుడు, అంటే నియర్ బై పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు కనిపించినప్పుడు బాగానే చేస్తున్నావు, యూట్యూబ్ చేస్తున్నావు, బాగున్నాయి వీడియోస్ అని చెప్పడం. అదే కొంచెం నాకు ఇందులో మనకి ఎలా ఉంటుందంటే, ఇవి చేసినప్పుడు మనం ఆపోజిట్ పర్సన్ నుండి మనం ఏమీ ఆశించాం, ఓన్లీ వాళ్ళ పాజిటివ్ వర్డ్సే మనకి. అది ఇంకెలా ఉంటుందండి నేను చెప్పలేకపోతున్నాను ఎలా ఉంటుందో, మీరే అండర్స్టాండ్ చేసుకోండి. అంటే నాకు ఆల్రెడీ మీరు చెప్పే ఉంటారు కదా బాగున్నాయి వీడియోస్ అని చెప్పేసి, అంటే మీరు చెప్పినప్పుడు నేను ఎలా ఫీల్ అయి ఉంటానో అది మీకు తెలియదు, కానీ చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. జిమ్ వీడియోస్ కూడా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, నాకు లక్షలు వేలు వ్యూస్ అక్కర్లేదు. నాకు వీడియోకి ఒక 1K వ్యూస్ వచ్చినారా, నాకు ఆపోజిట్ పర్సన్ నుండి పాజిటివ్ ఆన్సర్ వస్తుంటే అబ్బా ఆ ఫీలింగే వేరే లెవెల్. ఇంకా నాకు ఎవరన్నా మీరు చెప్పినప్పుడు కూడా నేను వచ్చి మా ఇంట్లో చెప్పడం ఇలా అన్నారు అని చెప్పేసి, ఆ ఫీలింగ్ ఇంకా ఎలా ఉందంటే నాకు చెప్పలేకపోతున్నాను. ఇంకా హైలైట్. ఇంకా అలాగే మీరు కామెంట్ చేయండి ప్లీజ్. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్ అని కాకుండా, నా మీద మీరు లవ్ చూపించి నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేశారు. మన దాంట్లో కామెంట్ చేయండి, బ్రో నువ్వు ఈ వీడియో చేయి, నువ్వు ఈ వీడియో చేయరా బాగుంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోలు చేయండి బాగుంటాయి, ఫుడ్ కంటెంట్ ఉంది, అలాగే ప్రాంక్ వీడియోస్ ఉన్నాయి, కామెడీ వీడియోస్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. మీరు కామెంట్ చేయండి. ట్రావెలింగ్ ఉంది, కొన్ని రోజుల్లో ట్రావెలింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. అది కూడా మనం కొన్ని డేస్ ఒక టాయ్ అయితే వస్తుంది మనది. ఆ వీడియో ఆల్రెడీ తీసాను, కాకపోతే ఎక్కువ రోజులు టైం పడేస్తుంది. అది కూడా నేను పెడతాను వీడియో. ఇప్పటి వరకు ఇక్కడతో వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాను, అంటే నా ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను అని నేనైతే హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ సురేష్ ఆఫీషియల్. అండ్ మన ఇన్స్టా పేజ్ కూడా ఇక్కడ పెడతాను సైడ్, దాన్ని కూడా ఫాలో చేసుకోండి. మనం అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా, బాయ్.